నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 5వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈ రోజు మాఘమాస బహుళపక్ష నవమి తిథి ఉదయం 8:04 వరకు, తదుపరి దశమి తిథి రాత్రి తెల్లవారుజామున 6:30 వరకు, మూల నక్షత్రం సాయంత్రం 4 గంటల వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:25 నుండి సాయంత్రం 4 గంటల వరకు, మరలా రాత్రి 1:09 నుండి 2:40 వరకు, అమృతకాలం ఉదయం 9:42 నుండి 11:16 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:32, సూర్యాస్తమయం సాయంత్రం 6:24, చంద్రోదయం రాత్రి 3:01, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:10, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:54 నుండి 9:41 వరకు, మరలా రాత్రి 11:15 నుండి 12:03 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 4:55 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:28 నుండి 1:57 వరకు. యమగండ కాలం ఉదయం 9:30 నుండి 10:59 వరకు. తిథుల ప్రకారం ఈరోజు మహర్షి దయానంద సరస్వతి గారి జయంతి. 19వ శతాబ్దంలో మేధావులను, సంఘ సంస్కర్తలను ఎంతగానో ప్రభావితం చేసిన ప్రముఖులలో దయానంద సరస్వతి ఒకరు. భారతదేశం భారతీయులకే అనే నినాదంతో స్వరాజ్య ఉద్యమాన్ని 1876లో దయానంద సరస్వతి ప్రారంభించారు. తదుపరి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.